ఉంటుంది అనేది నెక్స్ట్ క్వశ్చన్ 64 క్వశ్చన్. సో రైట్ రిలేషన్ బిట్వీన్ మ్యాగ్నెటిక్ లెంత్ అండ్ జామెట్రికల్ లెంత్. మ్యాగ్నెటిక్ లెంత్కి జామెట్రికల్ లెంత్కి రిలేషన్ అడుగుతున్నాడు. వన్స్ అగైన్ వి విల్ డ్రా. సో దిస్ ఈజ్ ద మ్యాగ్నెట్, నార్త్ అండ్ సౌత్ పోల్. దిస్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్ మ్యాగ్నెటిక్ లెంత్. అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ఎండ్స్, ఈ ఎండ్ ఉంది కదా, ఈ డిస్టెన్స్ని ఏమంటారు? దిస్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్ జామెట్రికల్ లెంత్. సో జామెట్రికల్ లెంత్ ఈజ్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ లెంత్. ఎంత ఎక్కువగా ఉంటుంది? మ్యాగ్నెటిక్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 5/6 ఆఫ్ జామెట్రికల్ లెంత్. సో మ్యాగ్నెటిక్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 5/6 ఆఫ్ జామెట్రికల్ లెంత్. సో మ్యాగ్నెటిక్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు, now once again I will write. So magnetic length is equal to 5/6 into geometrical length, or geometrical length is equal to 6 it होते 6/5 into magnetic length. So itla manaku relation telisi undali. Next come to what 65 question. 65 question. What is the 65 question? How many methods are used to magnetize the magnetic substances? మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ని మనం మ్యాగ్నటైజ్ చేయడం కోసము ఎన్ని రకాల మెథడ్స్ని యూజ్ చేస్తారు? అంటే ఐరన్ ఉందనుకోండి, ఐరన్ని మ్యాగ్నెట్గా మార్చాలి అని అంటే ఏ పద్ధతుల ద్వారా, వాటి ద్వారా మనం మార్చుతాము అని అడుగుతున్నాడు. సో దే ఆర్ వాట్? మ్యాగ్నటైజేషన్ బై సింగిల్ టచ్ మెథడ్, మ్యాగ్నటైజేషన్ బై డబుల్ టచ్ మెథడ్, మ్యాగ్నటైజేషన్ బై ఇండక్షన్, మ్యాగ్నటైజేషన్ బై ద ఎలక్ట్రిసిటీ. సో మ్యాగ్నటైజేషన్ బై ద సింగిల్ మెథడ్ అంటే ఏంటి? ఒక మ్యాగ్నెట్ని తీసుకోవాలి, నార్త్ అండ్ సౌత్ పోల్, ఇంకొక ఏదైనా ఐరన్ బార్ని తీసుకొని వచ్చి ఇట్లా లేపేసేయాలి. మళ్ళీ ఇదే ఎండ్ దీనికి టచ్ కావాలి. ఈ విధంగా కనుక మనం చేస్తూ ఉంటే, ఈ విధంగా రాస్తూ ఉంటే, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్ సింగిల్ టచ్ మెథడ్. అంటే ఒకటే ఎండ్ తోటి టచ్ చేయాలి. దట్ ఈస్ ద వాట్ సింగిల్ టచ్ మెథడ్. డబుల్ టచ్ మెథడ్ మీన్స్ వాట్? నార్త్ అండ్ సౌత్. సో హియర్ వీ విల్ ప్లేస్ వాట్ 2 magnets. సో ఇది ఇటు తీసుకెళ్తాము, ఇది ఇటు తీసుకెళ్తాము. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? డబుల్ టచ్ మెథడ్. నెక్స్ట్ వన్ మ్యాగ్నటైజేషన్ బై ఇండక్షన్. ఇండక్షన్ అంటే ఏంటి? ఒక మ్యాగ్నెట్ ఉంటుంది కదా, ఈ మ్యాగ్నెట్కి దగ్గరలో కనుక ఇంకా వేరే మెటీరియల్స్ని పెడితే కొంత టైం తర్వాత ఇది మ్యాగ్నెట్గా మారిపోతుంది. దిస్ ఈజ్ సెట్ టు బి మ్యాగ్నటైజింగ్ బై ఇండక్షన్. నెక్స్ట్ మ్యాగ్నటైజేషన్ బై యూజింగ్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీతో కూడా మనం మ్యాగ్నెట్గా మార్చవచ్చు. ఎట్లా మార్చవచ్చు? ఒక ఐరన్ నెయిల్ తీసుకోండి. దిస్ ఈజ్ ద వాట్ ఐరన్ నెయిల్. దీని చుట్టూ ఏం చేసినాను? వైర్ చుట్టేసాను, కాపర్ వైర్ చుట్టాను. దీస్ 2 ends ఆర్ అటాచ్డ్ టు ద డ్రై సెల్ ఉంటుంది కదా, డ్రై సెల్కి కనుక అటాచ్ చేస్తే ఇది మ్యాగ్నెట్గా మారిపోతుంది. సో ఇట్లా మ్యాగ్నెట్గా మార్చడాన్ని ఏమంటారు? మ్యాగ్నటైజింగ్ బై యూజింగ్ ఎలక్ట్రిసిటీ. ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఉన్నంతసేపు మాత్రమే ఇది మ్యాగ్నెట్గా ప్రవర్తిస్తుంది. ఎలక్ట్రిసిటీ వన్స్ మనం దీన్ని కనుక స్విచ్ని కనుక ఆఫ్ చేస్తే ఇది మళ్ళీ నాన్ మ్యాగ్నెట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇట్లా మార్చడాన్ని దిస్ ఈజ్ సెట్ టు బి వాట్? యూజింగ్ ఎలక్ట్రిసిటీ మెథడ్. సో దట్ మీన్స్ వాట్? బై యూజింగ్ దీస్ మెనీ మెథడ్స్, మ్యాగ్నటైజేషన్ బై సింగిల్ టచ్, మ్యాగ్నటైజేషన్ బై డబుల్ టచ్, మ్యాగ్నటైజింగ్ ఇండక్షన్ మెథడ్, మ్యాగ్నటైజింగ్ బై ద యూజింగ్ ఎలక్ట్రిసిటీ. ఈ మెథడ్స్ ద్వారా we can convert iron bar into as a magnet. Okay, now come to 66 question. In magnetization, where north and south poles are present, where north pole and south pole are present. Okay, ఇది magnetization సంబంధించిన అడిగినాడు. So now I am taking, this is the what? This is one నార్త్ అండ్ సౌత్. ఇక్కడ నేను ఏం చేశాను? ఒక మ్యాగ్నెట్ తోటి టచ్ చేశాను. మ్యాగ్నెట్ తోటి టచ్ చేస్తే ఏమైంది? వేర్ నార్త్ పోల్ టచింగ్ ప్లేస్, నార్త్ పోల్ లిఫ్టింగ్ ప్లేస్ ఈజ్ సౌత్ పోల్. సరే, ఇది మ్యాగ్నెట్ ఉంది, ఇది ఏంది? బార్ ఉంది కదా, ఈ బార్ని తీసుకొని ఇట్లా తీసేస్తూ ఉన్నాను, ఇట్లా చేస్తూ ఉన్నాను. ఇట్లా చేస్తూ ఉంటే ఏమవుతుంది అని అంటే, సో ఇక్కడ ఇది మ్యాగ్నెట్గా మారిపోతుంది కదా. మ్యాగ్నెట్గా మారిపోయిన తర్వాత ఎక్కడైతే టచ్ చేసినో ఇది నార్త్ పోల్ అవుతుంది. ఈ లివింగ్ ప్లేస్ ఏదైతే లేదా, ఇది రివర్స్ చెప్తాను చూడండి. సో రివర్స్ చెప్తాను, ఇట్లా చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారా? ఐ విల్ సే వాట్ ఇన్ రివర్స్ మేనర్. సో వన్స్ ఐఎమ్ వాట్ లిఫ్టింగ్. సో నౌ హియర్ వాట్ ఐఎమ్ టేకింగ్ one rod. This is the rod.
ఓకే, దిస్ ఈజ్ వాట్ మ్యాగ్నెట్, నార్త్ అండ్ సౌత్. ఇప్పుడు మ్యాగ్నెట్ని తీసుకొచ్చి దీన్ని ఏం చేస్తున్నాను, రబ్ చేస్తూ ఉన్నాను, ఐరన్ బార్ మీద రబ్ చేస్తూ ఉన్నాను. ఈ మ్యాగ్నెట్ తీసుకొని వచ్చి ఇట్లా మారుస్తూ ఉంటే, ఇక్కడ చేస్తూ ఉంటే ఎక్కడైతే నార్త్ పోల్ టచ్ అవుతుందో హియర్ నార్త్ పోల్ విల్ బి ఫార్మ్డ్. హియర్ వాట్ నార్త్ పోల్ ఈజ్ లిఫ్టింగ్ ఫ్రమ్ ద వాట్ బార్, ఐరన్ బార్. ఐరన్ బార్ నుంచి బయటకు లేపేస్తున్నాం. ఈ లేపేసే దగ్గర సౌత్ పోల్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. నార్త్ పోల్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుంది, మనం ఎక్కడ నుంచి అయితే రబ్ స్టార్ట్ చేస్తామో అక్కడ నార్త్ పోల్ ఉంటుంది. ఎక్కడైతే లిఫ్ట్ చేస్తామో అక్కడ సౌత్ పోల్ ఐరన్ బార్లో ఫామ్ అవుతుంది. సో ఇదే అడిగినాడు. ఏమడిగాడు క్వశ్చన్, వాట్ ఈజ్ ఆస్క్డ్ ఇన్ మ్యాగ్నటైజేషన్ వేర్ నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఆర్ ఫార్మ్డ్. నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఐరన్ బార్ మీద. ఎప్పుడైతే దీంతో మనం రాస్తూ ఉన్నామో ఎక్కడైతే టచ్ అవుతుందో నార్త్ పోల్ ఐరన్ బార్తో టచ్, దిస్ ఈజ్ ద ఐరన్ బార్. ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ నార్త్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వెనక లీవ్ చేస్తాం కదా, లిఫ్ట్ చేస్తాం కదా, ఇక్కడ సౌత్ ఫామ్ అవుతుంది. ఓకేనా, అట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్.